హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ సత్ శ్రీ అకాల్ వెల్కమ్ టు TG24 టీవీ. నా పేరు యాజిద్ పాషా. ఈరోజు మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. యాక్టర్ కమ్ కాస్టింగ్ డైరెక్టర్ శ్రీధర్ నాని గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ కాస్టింగ్ ఎలా చేస్తారనే విషయాల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి శ్రీధర్ గారు. హాయ్ అండి, హలో, నేను శ్రీధర్ నాని, కాస్టింగ్ డైరెక్టర్ కమ్ ఆర్టిస్ట్ అండి. ఈరోజు TG24 స్టూడియోకి వచ్చేస్తున్నాం. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద ఇంటర్వ్యూ మీకు కొన్ని చెప్తానండి. నేను అడిగే క్వశ్చన్లకు మీరు ఖచ్చితంగా ఏం దాచకుండా చెప్పాలి. తప్పకుండా నిర్భయంగా చెప్తారు. ఓకే, ఫస్ట్ మీ ఇంట్రడక్షన్ గురించి చెప్పండి. నా పేరు శ్రీధర్ అండి. నేను నా బాల్యం నుంచి ఇండస్ట్రీలో ఒక అవకాశాల కోసం చాలా వరకు నేను ఇండస్ట్రీ బాగా ట్రై చేశాను. నాకు ఎవరు కూడా ఎటువంటి సపోర్ట్ కూడా ఇవ్వలేదు. సో నాకంటూ ఆన్ స్క్రీన్ మీద చూడాలి, అలాగే నేను ఒక నటుడుగా ఒక మంచి పేరు గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పేసి ఎన్నో కలలు కన్నాను, ఎన్నో నిద్రలేని రాత్రులు చూశాను. అలాగే నా పేరెంట్స్ కూడా నేను ఇలా ఇండస్ట్రీకి వెళ్తాను అని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు వద్దు అనేసి కూడా నన్ను చాలా ఇబ్బందికరంగా ఇంట్లోకి వెళ్ళి గెట్టడం జరిగింది. అలాంటి అవమానాలు జరిగినప్పుడు కూడా నేను ఎక్కడ ఎలా ఉండాలి అని చెప్పేసి కూడా అసలు చోటు లేని ప్లేస్లో నేను రోడ్డు మీద తిరిగిన రోజులు, ఆ ఫుడ్ లేని పరిస్థితులు, ఒక కాళ్ళకి చెప్పులు దిగిపోయినా కూడా చెప్పులు కొనియండి అంటే కూడా ఇంట్లో కొనిచ్చే స్తోమత ఉన్నా కూడా నీకు ఈ కొనియకుండానే నీకు బాధ అనేది తెలుస్తుంది, కష్టం అనేది తెలుస్తుంది అని కూడా చాలా నన్ను బాధ పెట్టారు. ఓకే, మీకు అసలు ఈ యాక్టింగ్ గురించి కానీ యాక్టింగ్ సైడ్ కానీ ఎందుకు వచ్చారు అసలు? ఎందుకంటే నేను చాలా సినిమాల్లో చూశాను, చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంతోమంది నటులను చూశాను. వాళ్ళలాగా నేను కూడా చెయ్యాలి, ఆన్ స్క్రీన్ మీద కనబడాలి, నేను కూడా నటుడుగా చేస్తే నేను ఒక సెలబ్రిటీని అవుతాను, నాకంటూ ఒక ఫ్యాన్స్ ఉంటారు, అలాగే ఎన్నో సినిమా అవకాశాలు పొంది మనం ఒక మంచి గుర్తింపు స్టార్గా తెచ్చుకోవాలని ఒక ఇంట్రెస్ట్ బాగా. ఓకే, మీరు యాక్టింగ్ సైడ్ వస్తామని చెప్పని అనుకున్నారు. మరి ఇప్పుడు ఈ కాస్టింగ్ సైడ్ ఎందుకు వచ్చారు? కాస్టింగ్ డైరెక్టర్గా ఎందుకు అసలు ఇటు సైడ్ వచ్చారు? కాస్టింగ్ డైరెక్టర్గా ఎందుకు వచ్చానంటే నేను బిగినింగ్ స్టార్ట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నాకు ఎవరు కూడా ఎలాంటి సపోర్ట్ అనేది లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ అయ్యాను. చాలామంది కూడా నువ్వు ఇండస్ట్రీలో నీకు అవకాశాలు రావాలంటే నెగిటివ్గా రూమర్స్ చేశారు. నువ్వు ఇండస్ట్రీలో రాలేవు, నీకు అవకాశాలు రావు, అసలు నువ్వు ఇండస్ట్రీకి ఎలా వద్దాం అనుకుంటున్నావు, ఇండస్ట్రీ అంటే నాటే జోక్ అనుకుంటున్నావు అని చెప్పేసి చాలామంది కూడా నన్ను క్వశ్చన్ చేయడం జరిగింది. కానీ వాళ్ళకి నేను ఎటువంటి సమాధానం ఇవ్వలేకుండా ఉంటే మనము వెనుకబడిపోతామని కూడా నేను వాళ్ళకి నిర్భయంగా చెప్పాను. ఈ రోజు కాకుండా కూడా ఎప్పుడైనా కూడా నేను ఇండస్ట్రీలో ఏదో ఒక రూపంలో చిన్న పేరు కానీ ఒక కమెడియన్ కావచ్చు, ఒక ఆర్టిస్ట్ కావచ్చు, గుర్తింపు తెచ్చుకోవడానని చెప్పేసి నేను వాళ్ళతో సవాల్ చేశాను. ఆ సవాల్ చేస్తూ ఉంటే కొందరు మన నటులు మనకి పరిచయం అయ్యారు. సీనియర్ నటుడు ఒక రమణ అని చెప్పేసి సీరియల్ ఆర్టిస్ట్, తన సహకారంతో ముందుకెళ్దామని చూశాను. కానీ తను కూడా ఎక్కడ అవకాశాలు అనేది కల్పించలేదు. ఇలా నేను వచ్చేస్తానని చాలా చెప్పారు, కానీ ఎలాంటి అవకాశాలు కూడా రాలేదు. సో నేను సొంతంగా కాస్టింగ్ అంటే ఏంటో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియదు. సో ఒక మిత్రుడు నుండి కాస్టింగ్ అంటే ఆర్టిస్ట్లని మనం సప్లై చేయడము, ఒక సినిమాకి వాళ్ళని కాస్టింగ్ డైరెక్టర్ అంటారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ చెప్పడంతో ఆ ఆర్టిస్ట్లను పంపిస్తే అవకాశాలు ఎలా వస్తాయని నేను క్వశ్చన్ చేస్తే ఆ తోటి స్నేహితుడు ఏం చెప్పాడంటే, ఇప్పుడు మన దగ్గర ఆర్టిస్టులు ఉన్నారనుకోండి, సో మా ఆర్టిస్టులను పంపిస్తాను, నాకు కూడా అవకాశం ఇవ్వండి అని అంటే వాళ్ళు కూడా ఒక ఆలోచన చేస్తారు. అంటే ఇతనికి అవకాశం ఇస్తే ఈ ఆర్టిస్టులు కూడా మనకి తక్కువలో వస్తారేమో, లేదంటే ఫ్రీగా వస్తారేమో, లేకపోతే ఇతను కూడా అవకాశం ఇస్తే వాళ్ళని మనం తీసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే అవకాశం ఇస్తారు. కాబట్టి నేను ఆ రూట్లో కాస్టింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే కాస్టింగ్ అనే పేరు పెట్టి మీరు మీ అవకాశాల కోసం చెప్పి ఎదురు చూస్తున్నారు అన్న? అంటే నాకు అవకాశాలు రావాలి, నా ద్వారా వాళ్ళకు అవకాశాలు అనేది కల్పించాలనే ఉద్దేశంతోనే నేను కాస్టింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే అదే ఇప్పుడు మీకు కాస్టింగ్, మీరు ఒక సినిమాలో మీరు కాస్ట్ అవ్వాలి అని అంటే కొంతమందిని కాస్ట్ చేసి వారికి అవకాశాలు ఇప్పిస్తున్నట్టు మీకు పరిచయాలు పెరిగి ఆ పరిచయాలతో మీరు కాస్ట్ అవ్వాలని అనుకుంటున్నారు? అవునండి. సో ఓకే, మీరు కాస్టింగ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు ఎంతమందిని కాస్ట్ చేశారు? దాదాపు నేను ఒక 10-15 బిగ్ ఫిలిమ్స్ చేశానండి. ఆ ఫిలిమ్స్ కూడా 666, వకీల్ సాబు, సర్కారు వారి పాట, చెక్కు అండ్ ఆచార్య,
పలు సినిమాలు, పెద్ద సినిమాలు అనేది క్యాస్టింగ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మంత్లో కూడా ఒక 2 ప్రాజెక్ట్స్ కూడా మూవీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఎవడు పట్టుకుంటే 10 లక్షలు అనే ఒక టైటిల్, అండ్ పవన్ కళ్యాణ్ బయోపిక్ కూడా ఒక సినిమా షూటింగ్ అనేది జూలై ఎండింగ్లో స్టార్ట్ అవబోతుంది. అయితే పవన్ కళ్యాణ్ గారి బయోపిక్ కూడా ఒక సినిమాగా రాబోతుంది. అవునండి. ఇప్పుడు మీరు సినిమా అవకాశాల కోసం ఆ ఆఫీస్ ఈ ఆఫీసు తిరిగానని చెప్పన్నారు కదా, అంటే అలాంటి టైంలో మీరు ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ ఏంటి? అంటే అప్పుడున్న సిచ్యువేషన్స్ కానీ మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఒకసారి మా ఆడియన్స్కి చెప్పండి. ప్రాబ్లమ్స్ అంటే చాలా వరకు కొందరు ఆఫీస్కి ఆడిషన్స్ కానీ లేదంటే మనమే సొంతంగా పలానా చోట సినిమా ఆఫీస్ ఉంది, నాకు కూడా అవకాశం కావాలని చెప్పేసి నేను అడగడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు నాకు లోపలికి రాకుండా కూడా అడ్డుకట్ట వేసిన రోజులు చాలా ఉన్నాయి. దాంతో కొందరు కూడా నువ్వు ఇండస్ట్రీకి పనికిరావు, అసలు నీ ఫేస్లో ఇండస్ట్రీకి సంబంధించిన ఫేస్కి అలానే లేదని కూడా చాలామంది అవమానించారు. అంటే అన్ని అవమానాలను తట్టుకొని మీరు ఇక్కడనే ఉంటారు అని, ఇక్కడనే స్థిరపడతానని చెప్పి అనుకుంటున్నారా? నేను ఎన్ని కష్టాలు పడ్డా కూడా నా సినిమాలోనే నా జీవితం అనేది కొనసాగిపోవాలని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయి ఇక్కడే ఉంటారు. ఎంతవరకైనా నేను ముందుకెళ్తానని సిద్ధంగా ఉన్నాను. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అవి దాటుకుంటూ వెళ్ళడమే. ఓకే, మీరు ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు కొన్ని సినిమాలలో యాక్ట్ చేసిన అని చెప్పారు. అవునండి, చేశాను. ఎన్ని సినిమాలో యాక్ట్ చేశారు మీరు? దాదాపు ఒక 7 ఫిలిమ్స్ చేశానండి. సినిమాల పేరు చెప్పగలుగుతారా? సినిమా పేర్లు వచ్చేసి ఒకటి మోహన్ బాబు గారిది రౌడీ సినిమా, విలన్ బ్యాచ్గా చేశాను. ఇది ఆర్జీవి రౌడీ? అవునండి. సో దాని తర్వాత లెజెండ్ బాలకృష్ణ గారి మూవీలో చేశాను రిపోర్టర్ క్యారెక్టర్గా. అలాగే రభస మూవీలో ఒక ఫార్మర్ క్యారెక్టర్గా చేశాను, రైతులు. అండ్ ప్రపంచం మూవీలో కూడా ఒక రిపోర్టర్ క్యారెక్టర్ చేశాను. ప్రభంజనం. సో ఇప్పుడు రీసెంట్లీ బ్రహ్మాండ మూవీ అనేది లాస్ట్ ఇయర్లో చేశాను. ఇప్పుడు ప్రమోషన్స్ అనేది జరుగుతున్నాయి. నెక్స్ట్ మంత్లో రిలీజ్ ఉంది. అండ్ అప్కమింగ్ మూవీస్ పిఠాపురంలో జరిగే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఏదైతే బయోపిక్ ఏదైతే ఉందో దాంట్లో కూడా మనకి మంచి కాస్టింగ్ డైరెక్టర్గా కూడా మనకి అవకాశం ఇచ్చారు. దాంట్లో వన్ ఆఫ్ ద క్యారెక్టర్ కూడా నేను చేస్తున్నాను. ఇప్పటి వరకు మీరు కాస్టింగ్ చేసిన వారిలో ఎంతమందిని కాస్టింగ్ చేశారు? అంటే ఎంతమందిని, ఎన్ని సినిమాలకు అని అడుగుతలేను, ఎంతమందిని కాస్టింగ్ చేసి? దాదాపు నా అంచనా అయితే ఒక 5000 మెంబర్స్ని అయితే నేను చేయొచ్చు. 5000 మెంబర్స్ని జూనియర్ ఆర్టిస్ట్లా లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్లనా? క్యారెక్టర్ ఆర్టిస్ట్లు వచ్చేసి ఒక 500 to 1000 మెంబర్స్ చేశానండి. చిన్న చిన్న అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లను అయితే ఒక 4000 వరకు చేశాను. ఇప్పుడు కాస్టింగ్ అంటే మీరు ఏం చూస్తారు? అంటే అమ్మాయిలు అందాన్ని చూస్తారా లేదంటే అభినయాన్ని చూస్తారా? నేను చాలా వరకు అయితే అందం ఒకటి, వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ చూస్తానండి. అంటే అందం లేకపోయినా పర్లేదు అంటారు? అందం లేకపోయినా పర్వాలేదండి. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో ఉంది, ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో చాలా వరకు తెల్లగా ఉండాలి, కలర్గా ఉండాలి, హైట్గా ఉండాలి, మీరు ఈ డ్రెస్ వేసుకోవాలంటారు. మన తమిళ ఇండస్ట్రీలో అలాంటిది లేదు కదండి. తెలుగు ఇండస్ట్రీ కానీ మనం ఎదుటి వాళ్ళు తప్పు చేశాడని చెప్పేసి మనం చేయకూడదు కదా అని నా ఉద్దేశం. అంటే అందం లేకపోయినా పర్లేదు, అభినయం వచ్చి ఉంటే సరిపోతుంది. అవును, క్యారెక్టర్ తగ్గట్టు ఉంటే సరిపోతుంది. అవును, క్యారెక్టర్ తగ్గట్టు ఉండి వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ చేయగలిగితే వాళ్ళకి అవకాశం, నూతన నటీనటులకు ఒక అవకాశం ఇచ్చి మనం ఎంకరేజ్ చేయాలని. ఓకే అండి, ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా నేను, దానికి దాచకుండా కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. ఖచ్చితంగా, నిర్భయంగా చెప్తాను. ఖచ్చితంగా షూర్. నిజంగా చెప్తారంటారా? డాన్ షూర్గా చెప్తాను. ఓకే, ఇప్పటి వరకు ప్రొడ్యూసర్ దగ్గర కానీ డైరెక్టర్ దగ్గర కానీ ఎంతమంది అమ్మాయిలు పడుకోబెట్టారు? నేను ఇంతవరకు ప్రొడ్యూసర్, డైరెక్టర్ చాలా మంది కమిట్మెంట్స్ అడగడం కూడా జరిగిందండి. నేను అందరూ కూడా కాస్టింగ్ డైరెక్టర్స్ పడుకోబెడతారు అనేది కూడా చాలా వరకు తప్పండి. అంటే ఈ క్వశ్చన్ అడగడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటో తర్వాత చెప్తా. ఎంతమందిని పడుకోబెట్టారు? నేను ఇంతవరకు కూడా అలాంటి ప్రాజెక్ట్స్ అనేది నేను యాక్సెప్ట్ చేయలేదు, ఎవరిని కూడా అలాంటి తప్పుడు దారిలోకి తీసుకోలేదు. అంటే సినిమా ఇండస్ట్రీ అన్నప్పుడు కాస్టింగ్ కోచ్ అనేది మనం చాలా వింటుంటాం కదా. అవునండి. సో ప్రజల్లో ఒక థాట్ ఉంది, అరే ఇప్పుడు సినిమాల్లోకి రావాలి, ఒక అమ్మాయి రావాలి అని అంటే వారికి ఏదో ఒక కమిట్మెంట్ ఇస్తే కానీ మనము సినిమాలో తీసుకోలేని పరిస్థితి ఉంది అని బయట ప్రజల్లో ఆ థాట్ ఉంది. అది వాళ్ళ థాట్ అండి. అది చాలా వరకు తప్పు. ఇండస్ట్రీలో అందరూ కమిట్మెంట్ ఇస్తేనే అవకాశం వస్తుంది అనేది కూడా చాలా వరకు తప్పు. అవి ఓన్లీ రూమర్స్, పబ్లిక్ అనేది రూమర్స్ తప్ప ఇండస్ట్రీలో ఎక్కువ శాతంగా యాక్టింగ్ స్కిల్స్ లేదంటే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ అనేది చూస్తారు, కానీ కమిట్మెంట్ ఇస్తేనే ఆర్టిస్ట్గా వస్తారు అనేది కూడా చాలా వరకు తప్పు. కాస్టింగ్ కోచ్ మనం చాలానే వింటున్నాం కదా,
అంటే సినిమాల్లో ఉన్నవారే సినిమాలో యాక్టింగ్ చేసిన వాళ్ళు మాత్రం వాళ్ళే చెప్పిన చాలా సందర్భాలు ఉండొచ్చు, నేను కాదు అనట్లేదు. కానీ అందరూ కూడా అలా చేయడానికి కూడా ఇంట్రెస్టింగ్గా చూపించారు. అందరు క్యాస్టింగ్ డైరెక్టర్స్ కూడా వాళ్ళ ప్రొడ్యూసర్ రమ్మంటున్నారు కమిట్మెంట్ కానీ చెప్పేసి కూడా ఎవరు అడగరు. నేరుగా అడగాలంటే కూడా కొందరు భయపడి కూడా వెనుకాడతారు, కొందరు ఏదైనా పర్లేదు అని చెప్పేసి కూడా ముందడిగేస్తారు. అంటే మిమ్మల్ని ఎవరైనా అడిగారు? చాలామంది ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ కూడా అడిగారు. నేను ఇంతవరకు కూడా నేను చేసినటువంటి క్యాస్టింగ్ ఏదైతే ఉందో నేను బిగినింగ్ స్టార్టింగ్ నుంచి కూడా ఎవరైనా కూడా బోల్డ్ కాన్సెప్ట్ కానీ అలాగే కమిట్మెంట్స్ అంటే కూడా నేను రిజెక్ట్ చేస్తూ వస్తున్నా. అంటే ప్రజెంట్ మీరు మీ దగ్గర ఎంతమందికి సినిమా ఆఫర్స్ ఇప్పిస్తున్నారు మీరు? ప్రజెంట్లీ నేను ఇంతకుముందుకు చెప్పినటువంటి మాటల్లో అయితే జూనియర్ ఆర్టిస్టు అండ్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్కి అయితే ఒక 4000 వరకు అయితే నేను అవకాశాలు కల్పించాను. ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి అయితే మనం ఒక 1000 మెంబర్స్కి అయితే మనం సినిమాలో కానీ సీరియల్స్ కానీ వెబ్ సిరీస్ లైక్ షార్ట్ ఫిలిమ్స్ కూడా చాలా వరకు మనం ఆర్టిస్ట్లని పంపించడం జరిగింది. అంటే వాళ్ళకు అవకాశాలు ఇప్పించడం వల్ల మీకేమన్నా అవకాశం వచ్చిందా? వాళ్ళకి అవకాశం ఇప్పించినప్పుడు అయితే నాకు ఒక 2 ఆపర్చునిటీస్ అయితే వచ్చినాయి. చేసిరమరా సినిమా? చేసాము. ఆ సినిమా కూడా రీసెంట్లీ బ్రహ్మాండ సినిమా చెప్పాను కానీ ఇంతకుముందు. సో ఆ సినిమాలో కూడా నేను ఒక మంచి విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీలో ఒక క్యారెక్టర్ అయితే చేశాను. ఓకే, మీరు ఇంతకుముందు ఏ సినిమాలో యాక్టింగ్ చేశారు అన్నప్పుడు మీరు చెప్పిన సినిమాలన్నీ చాలా పెద్ద సినిమాలు. సినిమాలు అయితే కాదు అవి. రౌడీ కానీ, లెజెండ్ కానీ, నితిన్ చెక్ మూవీ కానీ ఇవన్నీ పెద్ద మూవీసే కదా. మరి ఇన్ని పెద్ద సినిమాలు చేసిన తర్వాత మీకు ఆఫర్స్ రాకపోవడానికి కారణం ఏంటి? ఆఫర్స్ రాకపోవడం అంటే కొందరు నా మీద ఇప్పుడు 17 years నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను. సో నేను కొంతమంది కమిట్మెంట్స్ కానీ లైక్ బోల్డ్ కాన్సెప్ట్స్ కానీ ఆర్టిస్టులను అడిగేవారు. అలాంటివి మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు అని చెప్పేసి నేను వాళ్ళతో ఫైట్ చేయడం జరిగింది. సో అవి దృష్టిలో పెట్టుకొని చాలా వరకు నాకు క్యాస్టింగ్ ఎవరు చెప్పకుండా అలాగే అవకాశాలు రాకుండా కూడా చాలా మంది అడ్డుకట్ట వేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఘర్షణ జరిగిన రోజులు కూడా ఉన్నాయండి. వాళ్ళతో నేను సవాల్ చేశాను, మీరు ఎప్పుడు ఇలాంటివి చేసినా కూడా నేను ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా నేను వాళ్ళతో సవాల్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే విధంగా పాటిస్తున్నారు. అంటే మీకు అవకాశాలు రానియకుండా చేసింది డైరెక్టర్ల, ప్రొడ్యూసర్ల? అండ్ డైరెక్టర్స్ కొందరు ఉన్నారు అండ్ మన మేనేజర్స్ కూడా కొందరు ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు కూడా మేనేజర్స్ ఉన్నారు అన్నారు కదా ఇంతమంది మాటల్లో. మీకు మేనేజర్గా ఉన్నానంటే ఆర్టిస్ట్లకి మేనేజర్గా ఉన్నాను, సినిమా ప్రొడక్షన్ మొత్తానికి మేనేజర్గా నేను లేను. అది అంటే ఇప్పుడు క్యాస్టింగ్ డైరెక్టర్గా ఎవరినైతే క్యాస్ట్ చేపిస్తున్నారో మీరు సినిమాల్లో వారికి మేనేజర్లుగా లేదా పిఆర్ఓగా మీరే ఉంటారా లేదంటే వేరే వాళ్ళు ఉంటారా? వాళ్ళకి నేనే ఉంటాను. నా తరపున వెళ్ళిన ఆర్టిస్టులు ఎవరైనా కూడా వాళ్ళకి డైరెక్ట్ కాల్ చేసినా కూడా మా శ్రీధర్ గారు ఉన్నారండి, తనతో మాట్లాడండి, పేమెంట్స్ డేట్స్ తను చెప్తాడనేసి నా నెంబర్ ఇస్తారు. నేను వాళ్ళతో మాట్లాడతాను. అంటే వారికి సినిమాలో రావాలంటే మీతో మాట్లాడాలి? అవును. మీరు ఇంతకుముందు చెప్పిన మూవీస్కి ఇప్పుడు మళ్ళీ బ్రహ్మాండ మూవీ చేస్తున్నారు అని చెప్పని అన్నారు కదా. 1 year బ్యాక్ వచ్చేసింది అని అన్నారు కదా. సో ఇప్పుడు బ్రహ్మాండ మూవీ కూడా రిలీజ్కి రెడీగా ఉందన్నారు. సో ఈ సినిమాకి మళ్ళీ మీరు చేసిన సినిమాలు ప్రీవియస్ సినిమాలకి ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? మరి ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది అని అంటే మధ్యలో కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల గ్యాప్ వచ్చింది. అంటే ఫ్యామిలీ గ్యాప్ అంటే ఒప్పుకోలేదా మీరు సినిమాలో చేస్తున్నాండి? సినిమా ఇండస్ట్రీ అంటే నేను బిగినింగ్ ఇండస్ట్రీకి స్టార్టింగ్ బేస్లో వచ్చినప్పుడు నాకు మ్యారేజ్ అవ్వలేదండి. సో మా పేరెంట్స్ తల్లిదండ్రులు వద్దన్నా కూడా నేను వాళ్ళకి తెలియకుండా నేను ఇండస్ట్రీకి ఎంట్రీ అవ్వడం జరిగింది. వాళ్ళు కొన్ని సందర్భాల్లో కూడా నేను ఎక్కడికి వెళ్తున్నానని చెప్పేసి కనిపెట్టేసి నన్ను ఇంట్లోకి వెళ్ళి గెంటేసి ఫుడ్ కూడా పెట్టని రోజులు ఉన్నాయి. అలాగే ఇంటికి రావద్దని కూడా గెంటేసిన రోజులు ఉన్నాయి. అంటే మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని గెంటేశారు? అంటే ఇంతకుముందు గెంటేసిన మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు మిమ్మల్ని చూసుకుంటున్నారా? ఐ మీన్ ఎట్లా అంటే మిమ్మల్ని ఇప్పుడు హ్యాపీగా గర్వంగా చూసుకుంటారు. అలాగే నేను షూటింగ్కి వెళ్తున్నా అంటే జాగ్రత్తగా వెళ్ళు, ఎప్పుడు వస్తున్నావు, ఎప్పుడు వెళ్తావు అని వాళ్ళే అడుగుతారు. అంటే ఇంతకుముందు మిమ్మల్ని గెంటేసిన మీ ఫ్యామిలీ మెంబర్సే ఇప్పుడు మిమ్మల్ని చూసి గర్వంగా ఫీల్ అవుతున్నారు అంటే ఇది కూడా ఒక రకంగా సక్సెస్ అన్నట్టు. సక్సెస్ గెంటేసిన వాళ్ళే గర్వంగా చూసారంటే అది సక్సెసే కదా. ఓకే శ్రీధర్ గారు, ఇప్పుడు మీరు ఒక అమ్మాయిని క్యాస్ట్ చేయాలి అని అనుకుంటే ఒక సినిమాలో మీరు ఆ అమ్మాయిలో ఏమేమి చూస్తారు? ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంట్రడక్షన్ ఆడిషన్ వీడియో, కెమెరా యాంగిల్లో ఎలా ఉంది, ఆమె యాక్టింగ్ చేయగలుగుతుందా లేదా, అండ్ వాళ్ళు ఏ డైలాగ్ చెప్పినా కూడా ప్రాంప్టింగ్ అనేది లేకుండా తన ఓన్ వాయిస్తోని చెప్పే విధంగా ఉన్నట్లయితే ఆమె యాక్టింగ్ స్కిల్స్ ఉంటే ఖచ్చితంగా ఆపర్చునిటీ అనేది ఇప్పించడం జరుగుతుంది. ఓకే, మీరు ఆపర్చునిటీస్ ఇప్పించిన వాళ్ళు ఒక ఫేమస్ యాక్టర్ ఆర్
వెల్ నోన్ యాక్టర్ కానీ ఎవరైనా ఉన్నారా? జబర్దస్త్ లో ఉన్నారు ఆర్టిస్టులు. అలాగే ఇప్పుడు బ్రహ్మాండ మూవీ చేసేటువంటి హీరో కూడా నా మిత్రుడే. అతను ఆచార్య షూటింగ్ కాస్టింగ్ పెట్టినప్పుడు నేను ఏ క్యారెక్టర్ అయినా చేస్తానని చెప్పేసి నల్గొండ నుంచి అర్ధరాత్రిలో పరిగెత్తుకొని వచ్చి ఈరోజు ఒక హీరోగా కూడా ముందుకు కొనసాగుతుంది. అంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్, సైడ్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళైతే ఉన్నారండి. మెయిన్ లీడ్గా వన్ ఆఫ్ ద లీడ్ హీరోయిన్గా చేసిన వాళ్ళైతే ఎవరు కూడా లేరు. అంటే వాళ్ళైనా సరే ఇప్పుడు అజయ్ ఘోష్ లాంటి యాక్టర్ ఉన్నారు, వాళ్ళు యాక్టర్, మంచి యాక్టర్, వెల్ నోన్ యాక్టర్, హీరో అయితే కాదు కదా, ప్రకాష్ రాజ్ కానీ ఇలాంటి వాళ్ళు ఒక వెల్ నోన్ యాక్టర్. అలాంటి వెల్ నోన్ యాక్టర్ ఎవరైనా ఉన్నారా మీరు అవకాశాలు ఇప్పించిందని? చాలా వరకు ఆర్టిస్టులు కూడా ఇండస్ట్రీలో మన ద్వారా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నా ద్వారానే వచ్చిరని చెప్పేసి గొప్పగా చెప్పుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. అంటే వాళ్ళు ఒక మంచి పొజిషన్ లో సెటిల్ అయితే చాలు, నా వాళ్ళు వచ్చిర్రు అనేది ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఒక హ్యాపీనెస్ ఉంటే చాలు, వాళ్ళకి ఆ కృతజ్ఞత మన ద్వారానే ఒక ఆపర్చునిటీ దొరికిందనే ఉద్దేశం వాళ్ళ మనసులో ఉంటే అదొకటి చాలు. ఓకే శ్రీధర్ గారు, మిమ్మల్ని ఆడిషన్ చేసేటప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ నేను ఇస్తాను, ఆ సిచ్యువేషన్స్ కి మీరు యాక్టింగ్ చేసి చూపించండి. తప్పకుండా. ఓకే, నేను ఒక సూపర్ మార్కెట్ ఓనర్ని, మీరు రౌడీ, మీకు నేను మామూలు ఇవ్వట్లేదు, నా దగ్గర నుంచి మామూలు ఎట్లా వసూలు చేస్తారు, మీరు మీ యాక్టింగ్ చేసి చూపించండి. హే, నేనెవరో తెలుసా? ఈ లోకల్ నిక్కర్ నారాయణ. నిక్కర్ నారాయణ అంటే ఈ ఆల్ ఓవర్ ఇక్కడ ఎవరిని అడిగినా కూడా ఈ మార్కెట్లో అందరూ చెప్తారు. నా గురించి తెలీదా నీకు? నెలకి మామూలు ఇవ్వాలని తెలీదా? మామూలుగానే నాకు నెలకి నీ దగ్గర నుంచి రాకుండా ఎప్పుడైనా ఉండొచ్చు, నువ్వు వ్యాపారం అనేది నడిపించలేవు. అది ఎలా నడిపిస్తావో కూడా నేను చూపిస్తా. నువ్వు అది ఆపగలవా? ఏంటి అలా చూస్తున్నావు? రే తీయండ్రా, ఆ కౌంటర్లో డబ్బులు ఎన్ని ఉన్నాయని తీయండ్రా. ఓకే రైట్. నెక్స్ట్ రౌద్రం అయిపోయింది కాబట్టి ఒకటి హాస్యం. అరే అమ్మాయి చూడు ఎలా ఉంది, చూడు చూడు చూడు, దాని కళ్ళు చూడు, దాని ముక్కు చూడు, ఒక్కసారి ముక్క గిల్లాలంటుంది. ఒక్కసారి గిల్లి చూద్దామా వెళ్ళి? ఓకే, దీంట్లో కామం ఉంది కానీ హాస్యం ఎక్కడ ఉందండి? కామం మీద కొట్టింది నువ్వు బండి ఉన్నావు కదా. శ్రీధర్ గారు, నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి మిమ్మల్ని. అంటే క్వశ్చన్ అడుగుతానంటే అది క్వశ్చన్ ఏం అడగను, అలా ఎందుకు చేసావని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగినట్టు నేను చేస్తాను. ఆ క్వశ్చన్ మీకు నచ్చలేదు, సో నచ్చలేదు కాబట్టి మీకు ఆ కోపం మొత్తం నా మీద చూపెట్టాలి. ఆ రోజు మీరు అలా ఎందుకు చేశారు? ఏం క్వశ్చన్ అడుగుతున్నావే అసలు? నువ్వు అడిగే క్వశ్చన్ అనేది ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? శ్రీధర్ గారు, మరి ఈ కాస్టింగ్ అనేది మీరు ఓన్లీ అమ్మాయిలకి ఇప్పిస్తారా, అబ్బాయిలకు కూడా ఇప్పిస్తారా? అమ్మాయిలకి అబ్బాయిలకు అని ఏం లేదండి, అందరు కళాకారులకు కూడా అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, చైల్డ్ ఆర్టిస్ట్ కావచ్చు, ప్రతి వారికి కూడా కాస్టింగ్ అనేది మనం ఆపర్చునిటీ అనేది ఇప్పించడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకోటి, ఓన్లీ సినిమాలకే ఇప్పుడు కాస్టింగ్ తీసుకెళ్తారా, లేదంటే వెబ్ సిరీస్కి కానీ సీరియల్స్కి కానీ వాటికి కూడా తీసుకెళ్తారు? సినిమాలు, వెబ్ సిరీస్, ఫ్లోక్ సాంగ్స్ అన్నీ కూడా మనం కాస్టింగ్ అనేది సప్లై చేయడం జరుగుతుంది. అన్నిటికీ మీరే తీసుకెళ్తారు. ఇప్పుడు సినిమా క్యాస్ట్ ఎవరైనా ఉన్నా కానీ మీ ద్వారా వెళ్ళేవారు మీతోటే మాట్లాడాలి, మాతోనే మాట్లాడాలి. సో మీ జీవనాధారం ఇదే అంటారు? అవును. అంటే ఇప్పుడు మీరు సినిమా అవకాశాలు ఇప్పిస్తున్నా అని చెప్పి అన్నారు కదా, అవును. మరి మీ జీవనాధారం ఎలా కొనసాగుతుంది? జీవనాధారం ఎలా కొనసాగుతుంది అంటే, మనం సినిమా ఆపర్చునిటీస్ ఇప్పించినప్పుడు వాళ్ళకి మా పేమెంట్ అనేది ఒకటి మనం మాట్లాడతాం. ఆ పేమెంట్ లో మనం ఒక 20% అయితే కమిషన్ తీసుకుంటాం. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే, ఇప్పుడు సినిమా ఆఫర్స్ ఇప్పియాలి అని అంటే వారికి డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇస్తేనే వాళ్ళకి సినిమాలోకి ఆఫర్స్ అనేది ఇస్తారు అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటారు. సో మీరు డబ్బులు తీసుకొని వాళ్ళను సినిమా క్యాష్ చేపిస్తారు. నేను డబ్బులు ఎవరి దగ్గర అనేది ఇంతవరకు తీసుకోలేదండి. మనకున్న కాంటాక్ట్స్ లో, మనకున్న ఫ్రెండ్ సర్కిల్ లో కానీ వచ్చే రిక్వైర్మెంట్స్ ని బట్టి మనం వాళ్ళకి వాళ్ళ ఆపర్చునిటీ ఇప్పించేసి దాంట్లో వాళ్ళకి వచ్చే పేమెంట్లోనే మనం ఒక 20% కమిషన్ లాగా తీసుకొని మన జీవనాధారం అనేది కొనసాగిస్తున్నాం. సో అంటే కమిషన్ బేస్డ్ అంటారు మీరు? అవును. అంటే సినిమా ఆఫర్స్ వచ్చిన తర్వాత తీసుకుంటారా, లేకపోతే మీరు వచ్చిన తర్వాతనే తీసుకుంటామండి. రాకుంటే మాత్రం ఎవరి దగ్గర కూడా ఎటువంటి ఛార్జెస్ కూడా తీసుకోరు. చాలా వరకు కూడా కొంతమంది ఆర్టిస్ట్ కార్డ్ అని, అలాగే మీకు సినిమాలో అవకాశం ఉండాలంటే మీకు డబ్బులు కట్టాలని చెప్పేసి ఎంతో మంది కూడా ఆ డబ్బులు తీసుకుంటున్నారు. చాలా మంది మోసపోయిన ఆర్టిస్టులు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే, మీరు శ్రీ విఘ్నేశ్వర ఆర్ట్స్ సొసైటీ మీరు స్థాపించడం వెనుక మీకున్న మెయిన్ అజెండా ఏంటి? అజెండా ఏంటంటే, మా మిత్రుడు ఉన్నటువంటి
కూతురు క్లాసికల్ డాన్సర్ అండి, కూచిపూడి డాన్సర్. సో తను చాలా ప్రోగ్రామ్స్కి కూడా ఈవెంట్స్కి కండక్ట్ చేస్తుంది, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి. హైదరాబాద్లో చాలా ప్రోగ్రామ్స్కి అనేది డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి వెళ్ళాను. సో అలా వెళ్ళకుండా మనమే సొంతంగా ఒక ఆర్గనైజేషన్ పెట్టుకుంటే ప్రతి ఒక్క కళాకారులని మనమే పిలిపించి మనమే ఒక ఈవెంట్ని చేసి అన్ని రంగాల్లో వాళ్ళకి పిలిపించేసి ఒక అవార్డు ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ అవకాశాలు కూడా కల్పించవచ్చు అనే ఉద్దేశంతోనే శ్రీ విఘ్నేశ్వర ఆర్ట్ సొసైటీ అనేది స్థాపించడం జరిగింది. ఇది ఒక అవార్డ్ షో చేస్తడానికి ఒక సొసైటీని స్థాపించింది. అంటే అవార్డు షో అనేది కాదండి. సో మన ప్రోగ్రామ్కి వచ్చేసి ఓన్లీ ఒక అవార్డు పట్టుకొని ఒక సర్టిఫికేట్ పట్టుకొని పోతే కాకుండా మన ద్వారా కూడా మనకు వచ్చేటువంటి అతిథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళకి నచ్చినట్లయితే ఒక ఆపర్చునిటీస్ అనేది కలిగిస్తారు, వాళ్ళకు ఒక జీవన ఉపాధి మనం కల్పించిన వాళ్ళం అవుతామని చెప్పేసి ప్రతి ప్రోగ్రాం కూడా సినిమా సెలబ్రిటీలను పిలిచి వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళ ముందు వాళ్ళు చేసే ప్రదర్శన డ్యాన్స్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, వాళ్ళ ముందు చేసి వాళ్ళ ద్వారా మెమోటోస్ ఇప్పిస్తున్నాము. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా వీళ్ళ యాక్టింగ్ స్కిల్స్ బాగుంటే బహుశా వాళ్ళకు కూడా ఏమైనా సొంతంగా అవకాశం రావచ్చు, మన ఆర్గనైజేషన్ తరఫున కావచ్చు, లేదంటే పర్సనల్లీ వాళ్ళ సొంతంగానే రావచ్చు. మన ద్వారా వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ అనేది ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. ఓకే, మీ ఆర్గనైజేషన్ తోటి ఇంతమందికి ప్లాట్ఫామ్ కల్పిస్తున్నారు, జీవనోపాధి కల్పిస్తున్నారు, అలాగే వారికి ఒక గుర్తింపు రావాలని చెప్పి ఎన్ని చేస్తున్నారు. మరి గుర్తింపు తీసుకురావడానికి మీకు ఎంట్రీ ఫీజు ఎందుకండి? ఎంట్రీ ఫీజు ఎందుకనంటే సాధారణంగా ఒక ఈవెంట్ చేయాలంటే నాటే జోకండి. సో ఆ ప్రోగ్రామ్ చేయాలంటే టెక్నికల్గా మనకి ఒక యాంకరింగ్ కానీ అండ్ హాల్ కానీ అండ్ టెక్నికల్గా ఎన్నో ఖర్చులు ఉంటాయి కాబట్టి సాధారణ రీతి పద్ధతిలో మనం ఒక రిజిస్ట్రేషన్ ఎంట్రీ ఫీజు పెట్టేసి వాళ్ళకి ఒక పర్ఫార్మెన్స్ చేయించేసి ఒక ఆపర్చునిటీ కల్పించాలని ఉంది. ఇంకోటి 1500, 1000 రూపాయలు, 2000 తీసుకొని ఇది పెద్ద అమౌంట్ కూడా కాదు. చాలా మంది 5000, 10,000, 20,000 కూడా దోచుకొని వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ అనేది ఇవ్వడానికి చేయలేదు. సో మన విఘ్నేశ్వర ఆర్ట్ సొసైటీ ద్వారా కూడా లాస్ట్ ఇయర్ మనం ప్రోగ్రామ్ చేసాం అక్టోబర్లో. సో తెలంగాణ ఫిలిం ఛాంబరు ప్రతాని రామకృష్ణ గౌడ్ చైర్మన్ గారు కూడా మన ప్రోగ్రాంలో చేసినటువంటి చిన్నారులు చాలా చక్కగా చేశారు శ్రీధర్. వాళ్ళకి మన తెలంగాణ ఛాంబర్ ద్వారా కూడా ఫ్రీ మెంబర్షిప్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది మన ఆర్గనైజేషన్ తరఫున. అలాగే మనం చేసేటువంటి సినిమాలో కూడా వాళ్ళకి అవకాశం కల్పిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇవన్నీ బేస్ చేసుకుంటే ఇండస్ట్రీలో చాలా వరకు ఆర్టిస్ట్ కార్డు ఉండాలి, అలాగే మీ బ్యాక్గ్రౌండ్ ఉందా, లేదంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయా, మీరు ఇన్వెస్ట్ చేస్తారని చెప్పేసి చాలామంది అడుగుతారు. సో ఆ రీతిలో చూసుకుంటే మనం పెట్టే ఎంట్రీ ఫీజు అనేది చాలా వరకు తక్కువగానే ఉందని చెప్పేసి నేను ఉద్దేశిస్తాను. ఓకే, అంటే ఇప్పుడు మీరు మీ దగ్గర మీ ఈవెంట్లో ఎవరికైతే అవార్డు వస్తుందో వారికి గుర్తింపు వచ్చి వారికి సినిమాల్లో ఆఫర్స్ వస్తాయి అనుకుంటారా? ఆఫర్స్ అంటే అందరికి వస్తాయని చెప్పేసి నేను ఎవరికి చెప్పట్లేదు ఎప్పుడు కూడా. ఎందుకు అంటే ఏదైనా కూడా వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ కానీ అండ్ వాళ్ళ ఇంట్రెస్టింగ్ బట్టి ఉంటుంది. సో ఇంకోటి కథకి సూట్ అయినటువంటి ఆర్టిస్టులు మాత్రమే తీసుకుంటారు. నా ప్రోగ్రామ్కి వచ్చినటువంటి అందరికీ కూడా నేను అవకాశాలు కల్పిస్తానని ఎక్కడ కూడా ఎవరికి కూడా నేను చెప్పలేదు. అంటే ఇప్పుడు ఎంట్రీ ఫీజు ఇచ్చిన ప్రతి ఒక్కరికి మీరు అవార్డు ఇస్తారు? అంటే ఎంట్రీ ఫీజు ఇచ్చిన వాళ్ళ అందరు కాకుండా ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళ కేటగిరీని కొందరు ఎంచుకొని వాళ్ళకి మాత్రమే మేము అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎట్లా ఈ కమిటీ జూరీ కమిటీ కానీ ఏమైనా ఉంటుందా, లేకపోతే డైరెక్ట్ ఎవరు వచ్చిందా జూరీ వాళ్ళకి ఇచ్చేస్తారు? జూరీ కమిటీ ఉంటుంది అండ్ 24 క్రాఫ్ట్ సంబంధించిన అన్ని రంగాల వారికి కూడా మనము ఒక బెస్ట్ యాక్టర్గా, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సింగర్గా కూడా మనం వాళ్ళని ఎంచుకొని మన అవార్డింగ్ అండ్ మన ఆర్గనైజేషన్ తరఫున ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక బెస్ట్ ఫిలింకి మీరు అవార్డు ఇస్తారా, లేదంటే మీకు వచ్చిన ఎంట్రీలో బెస్ట్ ఫిలిం ఏదైనా చూసి ఇస్తారా వాళ్ళకు? అంటే మాకు వచ్చినటువంటి ఎంట్రీలో ఎవరు బెస్ట్ ఫిలిం ఉందో వాళ్ళని ఎంచుకొని మేము వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కరితో ఒక్కొక్క కంటెంట్ ఉంటుంది. సో మనకి ఏదైతే కంటెంట్ కనెక్ట్ అవుతుందో వాళ్ళని బెస్ట్ డైరెక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, వాళ్ళని ఎంచుకొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే 24 క్రాఫ్ట్స్లో ఇస్తారా, లేదంటే ఏది స్పెషలైజ్డ్ కేటగిరీ అని చెప్పి ఇస్తారా? 24 క్రాఫ్ట్లో అన్ని విభాగాలు కూడా ఇస్తాము. సో దీనికి జడ్జిమెంట్ కూడా చేసేది మేము కాదండి. మాకు వచ్చేటువంటి అతిథులు ఎవరైతే ఉన్నారో స్పెషల్ గెస్ట్గా వాళ్ళు ఎంచుకొని వాళ్ళ డైరెక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుందంటే వాళ్ళని ఎంచుకొని వాళ్ళకి అవార్డింగ్ అండ్ సర్టిఫికేట్ ఇవ్వడం. అంటే మీకు వచ్చే గెస్ట్లే వాళ్ళకు ఏదో ఒక ఎంట్రీ ఇప్పించి వీళ్ళకి పే చేయండి అని అంటే వాళ్ళకి ఇస్తారా? అలా కాదండి, వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది చూస్తాం కానీ గెస్టులు వీళ్ళకి ఇచ్చేదంటే అలా ఎలా జరుగుతుంది?
అంటే దానికంటే ఒక జూరీ కమిటీ ఉందా అని అడుగుతున్నాడు. జూరీ కమిటీ ఉంది అండి. 24 క్రాఫ్ట్ అన్ని విభాగాలు అన్నీ కూడా మాకు సపోర్టింగ్ గా ఉన్నారు. సో వాళ్ళని అందరినీ ఎంకరేజ్ చేసి మనం ముందుకు తీసుకుపోవడానికే నేను అదే అడుగుతున్నా, మీకు నచ్చిన వాళ్ళకి ఇస్తారా లేదంటే అక్కడ జూరీ కమిటీ ఉండి ఆ జూరీ కమిటీ సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఇస్తారా అని అడుగుతున్నాను. జూరీ కమిటీ వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళని ఎంతమంది ఉన్నటువంటి అవార్డింగ్ మెంబర్స్ వాళ్ళకి మాత్రమే ఇస్తారు. సరే బ్రో, మనలో మనమాట ఫిల్మ్లో ఎంట్రీ ఫీజు ఎవరైతే కడతారో వారికే అవార్డు ఇస్తారు అని చెప్పేసి బయట అనుకుంటున్నారు. ఎంతవరకు కరెక్ట్? అది చాలా వరకు తప్పండి. ఎందుకనంటే ఎంట్రీ ఫీజు కట్టిన వాడికి మా అవార్డింగ్ ఇవ్వాలి అని అంటే రోడ్డు మీద ప్రతి పోయేవాడికి కూడా మనం అవార్డింగ్ ఇవ్వచ్చు. అంటే వాడు కూడా నేను ఎంట్రీ చేశానంటే. కానీ మా ఆర్గనైజేషన్ తరఫున మాత్రం ఓన్లీ కళాకారులను గుర్తించి వాళ్ళు చేసేటువంటి ప్రతి ఒక్క టాలెంట్ని చూసి మాత్రమే మా జ్యూరీ కమిటీ వాళ్ళు ఎంచుకొని వాళ్ళకి అవార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే బ్రో, మీరు కాస్టింగ్ డైరెక్టర్ కాబట్టి కాస్టింగ్ ఓన్లీ మీరు యాక్టర్స్ని మాత్రమే చేస్తారా లేదంటే 24 క్రాఫ్ట్స్లో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మ్ ఉంటారో వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ కల్పిస్తారా? కాస్టింగ్ అని అంటే మనం 24 క్రాఫ్ట్లో అన్ని విభాగాలు ఉన్నాయి. సో డైరెక్టర్గా, మ్యూజిక్గా అండ్ డబ్బింగ్, ఎడిటింగ్ అన్ని కేటగిరీస్ ఉన్నాయి. అన్ని రంగాల వరకు మనకు వచ్చేటువంటి రిక్వైర్మెంట్స్ ఏవైతే వస్తాయో అందరికీ కూడా ఆపర్చునిటీ అనేది మనం కల్పించాలి. 24 క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మన ద్వారా మనకు వచ్చినటువంటి రిక్వైర్మెంట్లు ఏమంటాయో వాళ్ళకి అవకాశం కల్పించాలి. ఓకే, మీ అవార్డు ఈవెంట్ ఎప్పుడు జరుగుతుంది బ్రో? ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి మన June 29కి సండే రోజు ప్రోగ్రామ్ అనేది నిర్వహిస్తున్నాం. June 29. సో ఇప్పుడు సినిమాలో యాక్టివ్గా ఉన్నారైతే? అవును, ఇప్పుడు ఇప్పటి నుంచి యాక్టివ్గా అన్ని సినిమాలు చేసుకుంటూ పోతుంది. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయి ఇప్పుడు మీరు చేయబోయి? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ వచ్చేసి ఒక హర్రర్ వెబ్ సిరీస్ ఉంది, అలాగే 3 థియేటర్ మూవీస్, ఫిలిమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా సినిమాలకు కొత్తగా అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? మేమంటూ కొన్ని రిక్వైర్మెంట్ మాకు వచ్చేటువంటి కొన్ని గ్రూప్స్ అనేవి ఉన్నాయండి ఇండస్ట్రీకి సంబంధించినవి. సో ఆ గ్రూప్స్లలో మనం పోస్ట్ చేయడం జరుగుతుంది, ఒక మెసేజ్ ద్వారా కానీ ఒక పోస్టర్ ద్వారా కానీ. నేను అడిగేది అలా కాదండి, ఇప్పుడు బయట ఇండస్ట్రీకి సంబంధం లేకుండా ఒక పర్సన్ ఉన్నాడు. ఇప్పుడు నేనే ఉన్నా, నాకు యాక్టింగ్లో రావాలి అని చెప్పి నాకు ఆశగా ఉంది. సో నేను అనంటే నేను కాదు, బయట ఉన్న ఎవరైనా కావచ్చు, వారు అవకాశాల కోసం ఎదురు చూస్తూ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? అంటే మిమ్మల్ని పలానా శ్రీధర్ గారిని అప్రోచ్ అయితే మనకు సినిమా ఇండస్ట్రీలో ఒక అవకాశం వస్తుంది అని చెప్పేసి కొంతమంది అని అనుకుంటే వారు మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి? సో ఇట్లా బయటి వాళ్ళు గ్రూప్లో లేని వాళ్ళు కూడా మనల్ని అప్రోచ్ కావాలంటే కూడా కొన్ని మనం పేపర్ ప్రకటనలు కావచ్చు, లేదంటే బ్రోచర్స్ టైపున కావచ్చు, మనం ప్రచురించి పబ్లిసిటీ చేస్తాం. సో దాని ద్వారా వచ్చేటువంటి ప్రొఫైల్స్ని చూసి మాకు నచ్చినట్లయితే ఆపర్చునిటీస్ అయితే మేము, అంటే ఇప్పుడు బ్రోచర్స్ అనే అవన్నీ కాకుండా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళ దాంట్లోనే ఎవరైనా అవకాశాల కోసం ఎదురు చూస్తే వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? సో మా ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రతి ఒక్క నూతన నటులు ఎవరైనా కావచ్చు, సో వాళ్ళకి ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద నా నెంబర్ కూడా నేను చెప్తాను, నోట్ చేసుకోండి. ఈ నెంబర్కి ఎప్పుడు కాల్ చేసినా కూడా మీ ప్రొఫైల్ అండ్ మీ యాక్టింగ్ స్కిల్స్, ఆడిషన్ వీడియో మాకు పంపించినట్లయితే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి మీరు సెలెక్ట్ అయినైతే మేమే కాల్ చేస్తాము, మీకు ఆపర్చునిటీ అనేది కలిగిస్తాం. ఓకే శ్రీధర్ గారు, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దీనికి జెన్యున్గా ఆన్సర్ చెప్పాలి. తప్పకుండా చెప్తాను. జెన్యున్గా చెప్తారా మరి? తప్పకుండా. మిమ్మల్ని అట్రాక్టివ్ చేసేంత డబ్బు ఒక పక్కకు, ఓ పక్క యాక్టింగ్ బాగా వచ్చి అవకాశాల కోసం ఎదురు చూస్తూ వారి దగ్గర డబ్బు లేని వారు మరో పక్క. సో ఇద్దరిట్లో ఒక్కరికి మాత్రమే ఛాన్స్ ఉంది. సినిమాలో ఒక మెయిన్ లీడ్ రోల్, ఏదో లీడ్ రోల్ ఉంది. సో ఇద్దరిట్లో ఎవరికి ఆఫర్ ఇప్పిస్తారు? నా వరకు చూస్తే నేను డబ్బు లేని వాడికి ఆపర్చునిటీ ఇస్తాను. ఎందుకు? కెమెరాలు ఉన్నాయా? కెమెరాలు ఉన్నాయని కాదండి, డబ్బు ఉన్న అట్రాక్టింగ్ చేసేవాడికి మనము ఒక ఆపర్చునిటీ ఇచ్చామనుకోండి, వాళ్ళకి ఈగో యాటిట్యూడ్ అనేది పెరిగిపోతుంది. సో ఈ రోజుల్లో మన ద్వారా అవకాశం పొంది లేదంటే మన సహాయం పొందిన వాళ్ళు కూడా రేపు భవిష్యత్తులో మన పేరన్నా చెప్పుకోవట్లేదు. సో లేని వాడికి ఇస్తేనన్నా ఆ కృతజ్ఞతలు ఉంటాయనే ఆలోచనతోనే లేని వాళ్ళని, నూతన నటీనటులని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో. ఓకే, ఈగో లేకుండా అనుకోగా ఉండి మీకు అందిన గాడికి డబ్బులు ఇచ్చేసి మిమ్మల్ని ఒక ఆఫర్ ఇప్పియమంటే ఇప్పిస్తారు? మేము డబ్బులు అనేది మేము ఎక్కడ కూడా ఇంతవరకు తీసుకోలేదు. డబ్బులు అనేది ఓన్లీ ఆపర్చునిటీ కల్పించిన తర్వాతనే ఒక కమిషన్ బేస్గా వాళ్ళకి చెప్పి మరి మనం జీవనోపాధిగా గడుపుతున్నాం. కానీ అవకాశం కోసం మాత్రం ఎవరి దగ్గర కూడా ఎటువంటి డబ్బులు అనేది తీసుకోవాలి. ఓకే, మరి ఇంకో క్వశ్చన్ నాకు,
కమిట్మెంట్ ఇస్తానికి రెడీగా ఉన్న లేడీ, ఆమె రెడీగా ఉంది. కమిట్మెంట్ కోసమని ఎదురు చూస్తున్న ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఉన్నారు. సో కమిట్మెంట్ ఇస్తే మేము ఆఫర్ ఇప్పిస్తాం. కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీ ఉంది, వాళ్ళు అడుగుతున్నారు. సో మధ్యలో మీరున్నారు, మీరు ఆ ప్రాజెక్ట్ పంపించారు. అలాంటి ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయరు. ఓకే అండి శ్రీధర్ గారు, ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ కానీ లేదంటే కాస్టింగ్ డైరెక్టర్స్ కానీ చాలా మంది ఇలా కాస్ట్ చేయడానికి చాలా వాళ్ళకి అవసరమైనవి ఏమైనా దక్కితే తప్ప వాళ్ళకి అవకాశాలు ఇవ్వరు అని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉంటారు. సో అలాంటి వారికి లేదా మన ఆడియన్స్ కోసం అని చెప్పేసి మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? నేనేంటంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి తెలియజేసింది అంటే, నూతన నటీనటులు ఎంతో మంది కూడా ఒక స్క్రీన్ పైన ఆర్టిస్ట్గా చేయాలి, నేను స్క్రీన్ పైన కనబడాలి, అలాగే నాకు మంచి ఒక గొప్ప నటుడుగా కావాలని చెప్పేసి చాలా మందికి ఎన్నో కోరికలు ఉంటాయి. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే, కొందరు కాస్టింగ్ డైరెక్టర్స్ కావచ్చు, అలాగే డైరెక్టర్స్ కావచ్చు, మేనేజర్స్ కావచ్చు, కొందరు కొత్త వాళ్ళకి ఏం తెలియదనే ఉద్దేశంతో వాళ్ళకి ఆర్టిస్ట్ కార్డు ఉండాలి, మా ప్రొడక్షన్లో చేయాలంటే మాకు ఇంత డబ్బులు కట్టాలి, లేదంటే మీకు ఈ క్యారెక్టర్ ఫిక్స్ అయింది, మీకు ఫ్లైట్ టికెట్స్కి అమౌంట్ కట్టాలని చెప్పేసి చాలా మంది డబ్బులు దళారులాగా దోచుకుంటున్నారు. సో దయచేసి కూడా ఎవరు అయినా కూడా నూతన నటీనులు గ్రహించేయాలి ఏంటంటే, ఏ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు కాల్ చేస్తున్నారు, అలాగే వాళ్ళ బ్యానర్ ఏంటి, డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతనే అప్రోచ్ అవ్వండి. అలాగే కొందరు లేడీస్ ఫొటోస్ కూడా చూసి నైట్ టైంలో హాయిలు బాయిలు అండ్ అదర్వైజ్ కూడా మెసేజ్లు పెట్టడం జరుగుతుంది. ఈ మెసేజ్లు పెట్టడం ద్వారా కూడా కొన్ని ఫ్యామిలీ గొడవలు కూడా చాలా మంది గొడవ జరిగి కూడా దూరం అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్లలు కానీ ఇలాంటి మెసేజ్లు ఏమైనా అన్నోన్ పర్సన్ వచ్చినా కూడా ఇమ్మీడియట్లీ బ్లాక్ చేయండి. అండ్ అన్నోన్ పర్సన్స్ ఎవరైనా ప్రొఫైల్ పెట్టమంటే వాళ్ళ వివరాలు ఇచ్చిన తర్వాతనే మీ ప్రొఫైల్ పెట్టండి. ఇండస్ట్రీలో అవకాశాలు కావాలంటే మీరు డబ్బులు ఎవరికి కూడా కట్టొద్దండి. మీ టాలెంట్ మాత్రం గుర్తించి అవకాశం ఇచ్చే వాళ్ళని మాత్రమే అప్రోచ్ అవ్వండి. దయచేసి డబ్బులు ఎక్కడ ఇచ్చినా కూడా తిరిగి రావు, పెద్ద మోసగాలే. డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా మేము రేపు ఫోన్ చేస్తాం, ఈరోజు ఫోన్ చేస్తాం అని అంటారు, కానీ ఎవరు చేయరండి. అవన్నీ మీరు వెయిట్ చూస్తుంటే మీరు పగలు రాత్రులు గడిచిపోతుంటాయి, కానీ ఎవరు మీకు అవకాశం కల్పించరు. ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పేసి నా ఒక విజ్ఞప్తి. ఓకే అండి శ్రీధర్ గారు, ఈరోజు మన స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన టైంను మాతో స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ మీకు అండ్ అలాగే మీ ద్వారా చాలా మందికి ఆఫర్స్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ TG24 వాళ్ళు నన్ను ప్రోత్సహిస్తూ ఈ ఇంటర్వ్యూ నన్ను సక్సెస్ఫుల్గా గ్రాండ్గా చేసినందుకు ధన్యవాదాలు. ఓకే అండి, ఈరోజు ఇది మన ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ యాజిద్ పాషా.